హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ లచ్చు. హాయ్ అన్నపూర్ణ. సో ఇప్పుడు మేము వచ్చేసి జానూస్ వాటర్ ల్యాండ్ కి అయితే వెళ్ళబోతున్నాము అండ్ పిల్లలతో వెళ్తున్నాం కదా. అంటే లాస్ట్ టైం వెళ్ళాం కానీ జస్ట్ ఓపెన్ చేసిన రోజు వెళ్ళి అలా చూసి బాగుందా లేదా అని చూసి వచ్చేసాము. ఎందుకంటే పిల్లలు తీసుకువెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, సో వాళ్ళు ఎంజాయ్ చేస్తే మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదామా జానూస్ వాటర్ వెళ్ళి? ఓకే ఓకే. వీళ్ళైతే ఇద్దరు ఎగ్జైట్ గా చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో చూద్దాం ఏంటి అలా చూస్తున్నా. వెళ్దామా వద్దా? మరి నువ్వు అంత హ్యాపీగా చెప్పట్లేదు. వెళ్ళొద్దు అంటుంది. అవునా? ఓకే. వెళ్ళి కాకినాడ బీచ్ రోడ్లో ఉండే శిల్పారామంకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జానూస్ వాటర్ ల్యాండ్ అనేది కొత్తగా పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 2 months అయింది స్టార్ట్ అయ్యి. సో ఇప్పుడు మేము పిల్లలు తీసుకుని అయితే వచ్చాము. చూడండి, కిడ్స్కి అలాగే అడల్ట్స్కి అలాగే డ్రెస్ కోడ్ ఉంది, లాకర్ రెంట్ కూడా ఉంది. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఏది కూడా లోపలికి అలౌ చేయరు. అండ్ ఒకసారి మనకు టికెట్ తీసుకున్నామంటే అది క్యాన్సిల్ అవ్వదు. అండ్ కొన్ని కూపన్స్ లాంటివి ఉన్నాయి, ఎవరికైనా తెలిస్తే యూజ్ చేసుకోండి. అంతేకాదు దానికి కూడా మనకి ఎక్స్పైర్ డేట్ ఉంది. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు ఉందనుకుంటా టికెట్కి. అదే ఆ కూపన్ ఏదైతే ఉందో మనకి దానికి సంబంధించింది, ఎవరైనా తెలిస్తే కనుక్కోండి. అండ్ మాకైతే కూపన్స్ ఉన్నాయని మేము వెళ్ళిపోయామన్నమాట లోపలికి. అండ్ మాకు వచ్చేసి టికెట్ మీద 100 రూపీస్ తగ్గింది. అది చాలా వర్త్ అనిపించింది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ చేస్తారు అండ్ నైట్ 8 వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత టైం నిజంగా అయితే బోర్ కొట్టేస్తుంది ఖచ్చితంగా. పిల్లలకి బోర్ కొట్టదు, బట్ మనకైతే బోర్ కొట్టేస్తుంది అంతసేపు వాటర్లో ఉండడం. ఫస్ట్ అయితే మేము టికెట్ తీసుకుని అలాగే లాకర్ కూడా యూజ్ చేసుకుంటాం. ఇక్కడికి తీసుకుంటాం కంపల్సరీ. డ్రెస్సెస్ అంటే అన్నపూర్ణ, లక్ష్మి, సామ్వికి అవసరం లేదు, మా ముగ్గురికి అయితే కావాలి డ్రెస్సెస్. అలాగే మనకి 300 రూపీస్ అయితే పే చేయించుకుంటారు లాకర్కి. అండ్ డ్రెస్ కూడా సంబంధించింది లాస్ట్లో మనం వెళ్ళినప్పుడు ఇచ్చేస్తారు అనమాట. 50 రూపీస్ కట్ చేసుకుని 250 ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న టికెట్స్ కనుక ఇట్లా చూపిస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటర్ పార్క్స్ అన్నీ కూడా మనకి ఎలా అయితే ఉంటాయో అలాగే అనమాట. సో మనకు ఒక బ్యాండ్ తగిలిస్తారు చేతికి, ఇంకా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడమే అనమాట. అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే చిన్నదైనప్పటికీ కూడా జనాలు అయితే బాగానే ఉన్నారు, ఎక్కువే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా లక్కీ గారు అయితే ఫస్ట్ అయితే భయపడ్డాడు. కొంతసేపు ఒక 1 hour అలా వదిలేసిన తర్వాత వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. ఈ వీడియోలో చూద్దరు కానీ. అంతేకాదు ఈ వాటర్ పార్క్లోనే మనకి చిన్న క్యాంటీన్లా కూడా మనకి అవైలబుల్ ఉంది. అండ్ పఫ్స్, సమోసాస్ ఇట్లాంటివన్నీ అమ్ముతున్నారు. కూల్ డ్రింక్స్, ఇంకా మాక్టైల్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో ఎవరన్నా ట్రై చేసి వాళ్ళు ఉంటే కనుక వచ్చి ట్రై చేయొచ్చు. బట్ ఇంత హడావిడిలో మనకు వచ్చి ట్రై చేయాలని కూడా అనిపించదు అనమాట. కొంతమందికి అనిపిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేయడానికే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఎందుకంటే మేము లంచ్ చేసేసి వెళ్ళాము, సో దట్ మాకు అది ప్లస్ అయింది.
మీరు కూడా ఈ వాటర్ పార్క్ వెళ్ళారా? సో వెళ్తే మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. అలాగే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, మా పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మా లక్కీ గడ్ అయితే అసలు ఫస్ట్ చెప్పాను కదా 1 hour వరకు అసలు వదలలేదనమాట. సంజయ్ దగ్గర కానీ, నా దగ్గర కానీ, లేకపోతే సాంబి దగ్గర కానీ, ఇంకా శశిబాబా అలా మొత్తానికైతే వీళ్ళ దగ్గర ఉంటూనే ఉన్నారు. కాకపోతే వెదర్ అంతా కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. మేమైతే అసలు షాక్ అయిపోయాం, ఏంటి వర్షం పడుతుందని చెప్పేసి. వర్షం పడినప్పుడు ఆ వాటర్ ఎంత చల్లగా తగిలిందో తెలుసా? ఈవెన్ గాలి అయితే మీకు చూపిస్తాను, ఒక రేంజ్లో వచ్చింది మొత్తం. చూసారు కదా, వర్షం అది బీభత్సం అనమాట, చాలా దారుణంగా పడింది. అలాగే గాలి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కానీ బయట ఉండే కంటే, అంటే వర్షంలో తడుస్తూ ఉండే కంటే ఈ వాటర్లోకి వచ్చి మనం అలా ఎంజాయ్ చేస్తేనే మనకు కొంచెం వెచ్చగా ఉంది. అమ్మ బాబోయ్, బయట ఆ చినుకులు పడుతుంటే మన మీద చాలా చల్లగా ఉందన్నమాట. అండ్ మా లక్కీ అయితే ఇంకో మొత్తానికి వాడు అర్థమైంది, ఓ వాటర్లో ఎలా ఆడుకోవాలి ఏంటి అనేది మొత్తానికి అర్థమైంది వాడికి. ఇప్పుడు నేను పై నుంచి స్లైడ్ ఎలా జారుతున్నారు ఏంటని చూపిస్తాను, ఒకసారి అది కూడా చూసేయండి. మనకి టోటల్గా 4 స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి రెయిన్బోది పెద్ద స్లైడ్ అనమాట. మిగతా అటుపక్క ఉన్న 2 కూడా కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాయి. ఈ బ్లూ అండ్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో, స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ స్టార్టింగ్ ఫస్ట్లో ఉన్నది మాత్రం ఒక్కటే కొంచెం సేఫ్ అనమాట. పిల్లలతో అది ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. బట్ మా పిల్లలు అయితే మొత్తం అన్నీ ఆడేశారు. ఇదిగోండి, ఇది మాత్రం కొంచెం బెటర్ అనమాట, ఎందుకంటే స్లోగా వెళ్తుంది. మిగతా 3 ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఒకేసారి డైరెక్ట్గా ఉన్నాయన్నమాట, వెళ్ళిపోతాయి. ఇది కొంచెం సర్కిల్ చేసి ఉంది కాబట్టి మనకి కొంచెం అంటే భయం వేయదనమాట. అలాంటి స్లైడ్స్ పిల్లలకి కొంచెం సేఫ్ అనమాట. ఆల్మోస్ట్ మేము ఒక 4 to 5 hours ఇక టైం స్పెండ్ చేసాము ఈ వాటర్ పార్క్లోనే.
అండ్ మా లక్కీ గాడు ఇంకెలా అంటే ఇంకా కొంచెం భయపడుతున్నాడు. సో మొత్తానికి ఇంకో వాటర్తో ఆడుకోవడం తెలిసింది. అండ్ వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది, అంటే కొంచెం చిన్న చినుకులు కాదు, పెద్దగానే పడుతున్నాయి అనమాట. అండ్ క్లైమేట్ అంతా దాంట్లో బీచ్కి దగ్గరగా ఉంది కదా, క్లైమేట్ అంతా మొత్తం మారిపోయింది. సో మాకు అదే అనిపించింది, ఏంట్రా బాబు మనము ఎంజాయ్ చేయడానికి వచ్చాము, అంటే ఎండగా ఉంటుంది సో దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. బట్ ఇక్కడ వర్షం పడి మొత్తం తారుమారు అయిపోయింది. అయినా కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే రోజు వచ్చి ఎంజాయ్ చేసేది ఒక రకంగా ఉంటుంది, అంటే మామూలు క్లైమేట్లో అనమాట, రోజు అని కాదు, మామూలు క్లైమేట్లో వచ్చి ఎంజాయ్ చేయడం ఒక రకం అయితే, ఇలా వర్షం పడినప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ చేయడం ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వర్షం పడుతుందని మేమైతే అనుకోలేదు, బట్ వర్షం ఇట్లా మమ్మల్ని ఇంతలా చేసేస్తుందని మేము అస్సలు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా అయితే ఆడుకున్నాము. అండ్ మా లక్కీ గారు కూడా మొత్తానికి సెట్ అయ్యాడు వాటర్లో. వాడు ఇంకా ఆడడం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాడు. ఇంకా వాడిని స్లైడ్స్ శశిబాబుతో వెళ్ళాడనమాట. అండ్ నాకు పట్టుకోవడం అయితే భయం వేసింది, కానీ ఒక్కసారి మాత్రం నాతో పాటు వచ్చాడు. తర్వాత మొత్తం శశిబాబు హ్యాండిల్ చేశాడు అనమాట స్లైడ్స్ అవి కూడా. ఓవరాల్ మొత్తంలో ఈ బకెట్ నిండడం అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం మేము. అంటే నాకు లక్కీని పట్టుకోవడం వల్ల ఈ బకెట్ వాడి మీద పడిపోతున్నప్పుడు, అంటే వాటర్ అంతా పడిపోతున్నప్పుడు ఆ బకెట్ వాటర్ నాకు కొంచెం భయం వేసింది. వాడు బాబాయ్ తట్టుకోలేడని వాడిని కొంచెం దూరంగా పెట్టి వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను ఎంజాయ్ చేశాను. తర్వాత సంజయ్ని వీడికి ఇచ్చి తర్వాత నేను ఎంజాయ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఈ బకెట్ ఎక్కువసేపు సంజయ్ బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అంటే అది బాగుంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం అలాగా. బట్ లక్కీ వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అండ్ ఈ చిన్నవి కూడా కోన్ కప్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి కూడా మనకి వాటర్ పడుతున్నాయి. ఇదంతా కూడా మంచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే ఇంకొక విషయానికి వస్తే కనుక ప్రైస్ కోసం, సో మనం ఏంటి అంటే ఒక 500 రూపీస్ పర్ పర్సన్ అడల్ట్కి ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తున్నాము. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ దాకా మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. వర్త్ అంటే ఇంత చిన్నదానికి ఎక్కువ ప్రైస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మేము హైదరాబాద్లో వెళ్ళిన వాటర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ప్రైస్ చాలా ఎక్కువ. మరి ఇంత అంటే అక్కడ టైమింగ్స్ వేరు, ఇక్కడ టైమింగ్స్ వేరు. ఆల్మోస్ట్ టైమింగ్స్ ఒక 2-3 అవర్స్ డిఫరెన్స్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. అలాగే ఇంకా రైన్ డ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాం సామ్వి నేను కూడా. సో ఫస్ట్ అయితే చాలామంది వచ్చారు, బట్ తర్వాత ఎవ్వరు రాలేదనమాట. అంటే వర్షం పడడం వల్ల ఆ వర్షానికి చాలా చలేసింది అనమాట, అందుకని రాలేదు చాలామంది. ఫైనల్లీ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ జానూస్ వాటర్ ల్యాండ్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ తెలియజేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.